వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ధ్యానించి ఆత్మీయంగా బలపడే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట ఒకసారి మనం చూస్తే 20-25 వచనం చదువుతున్నాను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబు యాషావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులతో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను అన్నారు. ఈ మాటలు జాగ్రత్తగా చూస్తే ఇస్సాకు, యాకోబు, యోసేపు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ముగ్గురు కూడా భవిష్యత్తు మీద ఆశ కలిగిన వారుగా, భవిష్యత్తు మీద విశ్వాసం కలిగిన వారుగా ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. సాధారణంగా మనిషికి ఉండేటటువంటి భయాలన్నింటిలోకి కూడా ఉన్నతమైన భయం ఏదైనా ఉందంటే భవిష్యత్తును గూర్చిన భయమే. భవిష్యత్తును గూర్చిన భయంలో మనిషి కృంగిపోతూ ఉంటాడు. అలాగా ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తుల పాఠాల గురించి మనం చూస్తే ముగ్గురు కూడా భవిష్యత్తు ఎడల ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచారు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం అంతా మనం చూస్తే విశ్వాసపు పాఠాల గనిగా మనకు కనిపిస్తుంది. చిన్నప్పుడు వీటిని ఎలా రాసేవారంటే ఒక్కొక్కరు విశ్వాసాన్ని చెప్పటానికి ఎడంవైపు పేర్లన్నీ రాసి కుడివైపు వారి విశ్వాసాన్ని రాసేవారు. రాసి వాటిని జతపరచటం, ఎవరి విశ్వాసం ఎలాంటిది. ఇప్పుడు ఏబేలు విశ్వాసము దేని జతపరచాలి అని అంటే విశ్వాసముతో తనకు కలిగింది ప్రథమ ఫలంగా ఇవ్వటము అనే విశ్వాసం. అలాగే నోవాహు విశ్వాసాన్ని గురించి మనం చూస్తే నోవాహు విశ్వాసం ఏమిటి అనంటే దేవునికి ఆజ్ఞకు లోబడే విశ్వాసం. అబ్రహాము విశ్వాసాన్ని గురించి చూస్తే మనకి సుమారుగా 3 విశ్వాస లక్షణాలు ఉంటాయి. ఒకటి దేవుని ఆజ్ఞను ప్రశ్నించని విశ్వాసం, అలాగే దేవుని యొక్క చిత్తములో ముందుకు వెళ్ళే విశ్వాసం, దేవుని ఆజ్ఞలు విశ్వసించే విశ్వాసం. ఇలాగా ఈ హెబ్రీ గ్రంథంలో భక్తుల యొక్క విశ్వాసాలన్నిటినీ కూడా ఒక చక్కని పాఠాలు ఉంటాయి. ఇక్కడ అబ్రహాముకు ఉండేటువంటి ప్రత్యక్ష విశ్వాసం ఏదైతే ఉందో, అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహామా నిన్ను నీ సంతానాన్ని ఒక ప్రత్యేకమైన జాతిగా ఈ సృష్టిలో ఉంచబోతున్నానన్నప్పుడు తన తర్వాత సంతానమైనటువంటి ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత యోసేపు వారి విశ్వాస పాఠాలు ఏ విధంగా కొనసాగించారు అనేది ఈ పాఠంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే విశ్వాసపు యొక్క నమూనాలో మనము అనుసరించవలసిన మాట. ఇదే అధ్యాయంలో మొదటి వచనం చూస్తే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అన్నారు. ఇప్పుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశారు దేవుడు. ఆ వాగ్దానాన్ని వారి సంతానమైనటువంటి వీరు కొనసాగించేటటువంటి ప్రక్రియలో జరిగినటువంటి మార్పులు ఏంటో మనం చూస్తే ఒకసారి మనం ఆదికాండంలోకి వెళదాం. ఆదికాండంలోకి మనం వెళితే ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనములో నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడనై ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతతి వారి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. సాధారణంగా ఈనాటి విశ్వాసాలలో మన విశ్వాసం మన బిడ్డలకు వెళ్ళడం కష్టమైపోతుంది. కానీ దేవుని వాగ్దానం ఎలా ఉంటుందంటే విశ్వాసపు వాగ్దానం అబ్రహాము తర్వాత కలిగేటటువంటి వారసత్వానికి, సంతానానికి ఆ విశ్వాసాన్ని పంచమన్నారు. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోసేపు దేవుడు అని మనం ఎప్పుడు చెప్పుకున్నా ఈ పాఠంలో మనకు కనిపించేది ఏమిటంటే తండ్రుల నుంచి పిల్లలకు,
వారసత్వంగా విశ్వాసం అందించబడింది. ఈనాటి తరాల్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే దేవుడు తరాలకు విశ్వాసాన్ని ఎలా అందించారు. అదే ఇక్కడ మనం చూసాం ఇందాక 20వ వచనంలో ఎబ్రీల్కు రాయబడిన పత్రిక 11:20లో అంటున్నారు కదా, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను అన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇస్సాకు తన బిడ్డలు ఎవరు? యాకోబు, ఏశావు. ఈ ఇస్సాకు వివాహం చేసుకున్నటువంటిది రిబ్కా కూడా మొదట్లో గర్భఫలం లేని సమయంలో ఉండగా తన సారాయి వలె కొంతకాలానికి దేవుడు దర్శించినప్పుడు ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత వారికి బిడ్డలు కలగాలి. బిడ్డలు కలిగితే తన గర్భంలో గొప్ప అలజడి వచ్చింది. అలజడి వచ్చినప్పుడు ఈ రిబ్కా అర్థం కాక దేవుణ్ణి అడుగుతుంది, అయ్యా నా గర్భంలో ఏం జరుగుతుంది? పోరాటం జరుగుతుంది అని అంటే ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆమె విషయమై ప్రార్థన చేసి యెహోవాను వేడుకొనని యెహోవా అతని ప్రార్థన విను గనుక అతని భార్య రిబ్కా గర్భవతి అయిన. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఆ విషయం యెహోవాను అడగగా వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను, అమ్మా నీ 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉండెను. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం చూస్తే ఈ విషయం ఎలాంటిదయ్యా అన్నట్లయితే దేవుని కృప. మనకి అర్థం కాని విషయం ఏమిటంటే, పెద్దవాడి కంటే చిన్నవాడిని ఎందుకు ప్రేమించాడు దేవుడు అంటే, ఇద్దరు కూడా పెనుగులాడుతున్నారు. ఆ పెనుగులాడేటప్పుడు గర్భంలోంచి వచ్చేటప్పుడు కూడా పెద్దవాని మడిమని చిన్నవాడు పట్టుకున్నట్టుగా మనకుంటారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమిటయ్యా అంటే, ఈ ఎబ్రీల్కు రాయబడిన పత్రిక 11:20లో కూడా మనం చూసినప్పుడు పెద్దవాడి పేరు ముందు ఉండదు, యాషావు యాకోబు అని ఉండదు, యాకోబు యాషావు అని ఉంటుంది. అంటే చిన్నవాడి పేరే ముందు ఉంటుంది. ఇక్కడ అలాగే 23వ వచనంలో కూడా దేవుడు చాలా స్పష్టంగా తన ప్రణాళిక చెప్తూ చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. అంటే ఈ మాటకు అర్థం ఏమిటి? ఈ 23వ వచనానికి అర్థం ఏమిటంటే, సాధారణంగా మనం తెలుసుకోవాల్సింది సార్వభౌమాధికారము అంటారు. అంటే పెద్దవాడికే అధికారము, పెద్దవానికే జ్యేష్ఠత్వము కదా. ఇదిగో పలానా మార్కులు వచ్చిన వారికే ఉద్యోగము, పలానా పని చేసిన వారికి ఇంకా తర్వాత హక్కులు వాళ్ళకే ఉంటాయి అని చెప్పేటప్పుడు ఆ అధికారాన్ని తలకిందులు చేయగలిగిన అధికారం దేవునికి ఉందని చెప్పటమే. దాన్నే సార్వభౌమాధికారం అంటారు. అంటే మానవ అంచనాల కంటే, మానవ ప్రణాళికల కంటే, మానవ ఉద్దేశాల కంటే మనం ఇలా చేస్తున్నాం కనుక ఇలా అయిపోతుంది అనుకున్నప్పుడు తారుమారైపోతాయి పరిస్థితులు. కారణం ఏమిటంటే, మానవ ప్రణాళిక కంటే దేవుని సార్వభౌమత్వం పనిచేస్తుంది అని చెప్పటమే. దీని ఉద్దేశం అదే. ఈ ఉద్దేశంలో మనం చూసినప్పుడు దేవుడు సార్వభౌమత్వం ఎలా బయలుపరచబడుతుంది అన్నప్పుడు 28వ వచనంలోకి వద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతని ప్రేమించెను, రిబ్కా యాకోబును ప్రేమించుచుండెను. ఇక్కడే కుటుంబంలో ఒక వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడు ఇస్సాకుకు తెలీదా? ఇస్సాకు చెప్పాడు కదా, అయ్యా నేను చిన్నవాడిని ఎంచుకుంటున్నాను ప్రణాళికలో అని. అయినప్పటికీ తెలిసినా కూడా తండ్రి పెద్ద కుమారుడినే ప్రేమించాడు, తండ్రి యాషావునే ప్రేమించాడు, తల్లి ఏమో చిన్న కొడుకుని ప్రేమించింది. చాలా కుటుంబాల్లో ఉండేది ఇదే. అయితే మరి భార్య భర్తలు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ఎవరికి జ్యేష్ఠత్వం ఇవ్వాలి, దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుని జవాబు ఏమిటి అని అంటే బహుశా ఇక్కడ జరిగింది అదే. వారిరువురు మాట్లాడుకుని ఉండకపోవచ్చు, అక్కడ సమన్వయ లోపం వచ్చింది. దేవుడు తన ప్రణాళిక అలాగే జరిగింది, కానీ వారు సమన్వయంగా మాట్లాడుకోకపోవటం వలన జరిగింది ఏమిటంటే కుటుంబము చాలా సంవత్సరాలు విడిపోయింది. ఈ చిన్నోడు పెద్దనరాముకి వెళ్ళిపోయాడు, 20 ఏళ్ళు పైన అక్కడే ఉండిపోయాడు. పెద్దోడు ఎక్కడ ఉండిపోయాడు అంటే జరగవలసిన విషయాన్ని దైవ యొక్క నిర్ణయములో ప్రార్థించి ఏకాభిప్రాయం రావటం, సమన్వయం చేయకపోవటం అనే లోపం ఎప్పుడైతే వచ్చిందో కుటుంబం విడిపోయింది ఇక్కడ. కానీ దేవుడు తన ప్రణాళికే జరిగిస్తాడు. దేవుని ప్రణాళిక లోబడే గుణం ఉన్నట్లయితే రిబ్కా అనుకోవాలి, ఎలాగ చిన్నోడినే కదా దేవుడు ఎన్నుకున్నాడు,
పెద్దవాడిని కూడా తక్కువ చేయకూడదు, ప్రార్థించాలి, మరేదైనా దేవుని చిత్తం ఉందేమో అడగవలసి ఉండేది. కానీ ఎవరి ఆలోచనలోనికి వాళ్ళే వెళ్ళిపోతే ఏం జరిగిందయ్యా అన్నట్లయితే, ఇక్కడ ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తానన్న దేవుని ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే యాకోబు మీద ఉంది. 27వ అధ్యాయంలోకి వస్తే 27వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో, ఆదికాండం, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాషావుతో, నా కుమారుడా అని పిలవగా అతడు, చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధముతో, నీ అంబుది పొదతో నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యము సిద్ధపరిచి నేను తినుటికై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇక జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు ఇస్సాకు ఈ మాట మంచి మాట చెడ్డ మాట అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవునికి విరోధమైందే. దేవుడు ముందే చెప్పాడు, పెద్దవానికంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడు, చిన్నవాడు పెద్దవాడి మీద ఏలిక చేస్తాడని వాక్యం ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇస్సాకు ఇవ్వబోతున్న ఆశీర్వాదము ఎలాంటిదంటే, సాధారణంగా ఆనాటి కాలంలో ఈరోజు కూడా తల్లిదండ్రులు పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకోవటం తప్పేమీ లేదు. కానీ ఆనాటి ఆశీర్వాదం అంతకంటే గొప్పది. ఆనాటి పితరులు ఎవరంటే ప్రవక్తలాళ్ళు. ఇప్పుడులా కాదు. ఇప్పుడు కూడా మన పిల్లలు, మన తర్వాత వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఆనాటి పితరులకు ఉండేటువంటి అధికారం ఎలాంటిదయ్యా అంటే ప్రవక్తల అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ప్రవక్తల అధికారాన్ని కలిగి ఉన్నారు, వారి మాటలు రూఢిపరచబడతాయి, వారు దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరచాలి. అలాంటి ప్రవచనమైనటువంటి రాబోయేటటువంటి తరానికి, ప్రత్యేక జనాంగానికి సంబంధించింది. వీళ్ళందరూ కూడా ఎదురు చూసేటటువంటి గొప్ప కార్యం ఏమిటంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం అనేటువంటిది చెందటానికి ఇప్పుడు చేసే ప్రయత్నంలో ఇస్సాకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద కొడుకుని పిలిచాడు, అయ్యా నా కొరకు ఏదైనా మంచి ఆహారం తీసుకురా, ఆహారం తీసుకొస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నారు. ముందే అనుకున్నాం కదా, ఎవరికి ఆశీర్వాదం ఇవ్వాలి, చాలా ఇళ్లలో గొడవ ఇదే, చాలా ఇళ్లలో జరిగేది ఇదే, కుటుంబాల్లో జరిగేది ఇదే. బిడ్డల విషయంలో తల్లిదండ్రులు సమన్వయం లోపం లేకపోవడం వల్ల, ఇదిగో ఒక తల్లి ఒక కొడుకుని, ఒక తండ్రి ఒక కొడుకుని ఒకరినొకరు ప్రోత్సహించడం, రెచ్చగొట్టడం వల్ల వివాదాలు వస్తూ ఉంటాయి. సమన్వయం చేసి, అయ్యా ఇది నీకు ముందే అనుకున్నాం, మీరు బాధపడొద్దు, మీరు సమన్వయం చేస్తే ఆ కుటుంబాలు సమన్వయంగా ఉంటాయి. అయితే వీరిరువురు కూడా ఆ విషయాన్ని చేయలేకపోయారు. ఆ చేయకపోవటాన్ని బట్టి ఆ కుటుంబము కొంతకాలము చీల్చివేయబడింది. అయితే ఇక్కడ దేవుడు ఇస్తానన్నటువంటిది, దేవుడు చేస్తానన్నది నిశ్చయముగా జరుగుతుంది. అలాగని చెప్పేసి ఇప్పుడు తర్వాత మోసగించబడ్డాడు, తండ్రి మోసగించబడ్డాడు, తల్లి చిన్న కొడుకు కలిసి తండ్రిని మోసగించారు, ఆశీర్వాదం అయిపోయింది. ఆశీర్వాదం అయిపోయాక ఇక్కడ ఇస్సాకు విశ్వాసాన్ని మనం గమనించాలి. పెద్ద కొడుకు వెళ్ళాడు, నాయనా నేను వచ్చాను, నన్ను ఆశీర్వదించు, చిన్నోడు వచ్చి నిన్ను మోసగించాడు అని అంటే ఇస్సాకు ఏమంటాడు తెలుసా, అతడు నిశ్చయముగా దీవించబడును. ఎందుకంటే ప్రవక్త మాట కలిగి ఉన్నాడు. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, 23వ వచనం నుంచి మనం చూస్తే అది మోసగించబడటం ఉంటుంది. ఆ తర్వాత ఆ 28 ఆకాశపు మంచును భూసారమును విస్తరమైన ధాన్యము ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించునుగాక అన్నారు. అయితే ఈ మాటలన్నీ అయిన తర్వాత, ఇదిగో తండ్రి నాకు రావాల్సినటువంటిది ఇలాగూ చేసావా, నన్ను దీవించమని అన్నప్పుడు ఆయన అంటాడు కదా, అతడు నిశ్చయముగా దీవించబడిను. దేవుని ప్రణాళిక ఇక ఆపడం ఎవరి తరం కాదు. అలాగని చెప్పేసి ఆశీర్వదించకుండా ఏమి వదలలేదు, ఇద్దరినీ ఆశీర్వదించాడు తర్వాత. సరే, ఆ విషయాల్లో ఇక్కడ మనం చూడవలసింది ఏమిటయ్యా అంటే, ఎప్పుడైనా మన తర్వాత వారు దీవించబడాలి అని అంటే మన ప్రణాళిక కంటే దేవునికి అప్పచెప్పటం ముఖ్యం. ఇప్పుడు తల్లిదండ్రులు ఇరువురి నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే, ఒక ఆయన ఒక పార్టీ, ఒక ఆయన ఒక పార్టీ. ఒక ఆయన ఒక పార్టీ అయినప్పుడు ఎవరు గెలిచారు అని అంటే దేవుని ప్రణాళిక ఎలాగూ జరగాలో అలాగే జరుగుతుంది. దేవుని యొక్క చిత్తంలో భవిష్యత్తు కొరకు కనిపెట్టుకోవాలి, విశ్వాసం మీద ఆధారపడాలి.
కదా. అంతా మన నియంత్రణలో ఉంది అనుకుంటాం, కానీ ఎప్పుడూ మన నియంత్రణలో ఉండదు. కనుక ఎప్పుడైతే మనం భవిష్యత్తును కోరుకుంటున్నామో ముందు దేవుని మీద నమ్మకం ఉంచడానికి ప్రయత్నించాలి. అంటే మనకు ఉండేటువంటి సోర్సెస్ ఉండొచ్చు, మన ధనం ఉండొచ్చు, మన తెలివితేటలు ఉండొచ్చు, మనకు అవకాశాలు ఉండొచ్చు, ఎన్నున్నా కూడా దేవుని ప్రణాళిక ఒకటి పనిచేస్తూ ఉంటుంది. ఆ దేవుని ప్రణాళిక మీద ఆధారపడటమే విశ్వాసం. అందుకే పిల్లల భవిష్యత్తు విషయంలో ఒకవేళ మనం ప్రవక్తలు కాకపోవచ్చు, అయ్యా ఆనాటి ఇస్సాకుకి ఇచ్చిన పవర్స్ మాకు అనొచ్చేమో, కానీ ప్రార్థించే అవకాశం ఇంకా నిలిచే ఉంది. మనం ప్రార్థించగలుగుతాం, మనం క్షేమాభివృద్ధిగా మాట్లాడగలుగుతాం, మనం దీవించగలుగుతాం, నడిపించగలుగుతాం. అలా ఎప్పుడైతే పిల్లలు క్షేమంగా ఉన్నారని అనుకోవాలో, వారు రాణించాలనుకోవాలో, మనం చేయగలిగినటువంటి మొదటి పని ఏమిటయ్యా అంటే ఇస్సాకు రెబ్కా నుంచి మనం నేర్చుకునేది వారి విశ్వాసము దేవుని మీద ఆధారపడాలి అని. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే 21వ వచనం, ఎబ్రిల్కు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒకరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునిని నమస్కారము చేసెను అన్నారు. ఇక్కడ యాకోబు సుమారుగా 175 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము గారి విశ్వాసాన్ని ఈ మనవడు కూడా చూశాడు. ఈ మనవడు చాలాసార్లు, ఇది స్పష్టంగా కనిపించదు కానీ బైబిల్ గ్రంథంలో, ఈ అబ్రహాము గారు యాకోబు మనవడు కదా, మనవను చూశాడా లేదా అనేది స్పష్టంగా మనకు కనిపించదు, కానీ చూశాడు. ఎలా చెప్పగలం? అబ్రహాము గారి వయసు 175 సంవత్సరాలు. 175 సంవత్సరాలు అయితే ఈ యాకోబు పుట్టినప్పుడు అబ్రహాము వయసు ఎంతంటే 150. అబ్రహాము గారికి 150 సంవత్సరాలు వచ్చినప్పుడు మనవడు పుట్టాడు. మనవడు పుట్టాక 15 సంవత్సరాలు బ్రతుకున్నాడు అబ్రహాం. అంటే మనవడు పెంపకాన్ని ఎంతకాలం చూశాడంటే 15 ఏళ్ళు చూశాడు. 15 ఏళ్ళు మనవడిని పెంచడంలో అబ్రహాము గారు చూశారు. ఆ మనవడు అనుభవం కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటయ్యా అంటే భవిష్యత్తు దేవునికి అప్పగించటం అంటే కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి. యాకోబు గారి మనస్తత్వాన్ని కనుక మనం చూస్తే, యాకోబు గారి మనస్తత్వం మొదటి నుంచి కూడా అన్నిటినీ నియంత్రించాలనే మనస్తత్వం. మీరు జాగ్రత్తగా గమనిస్తే తల్లి కడుపులో ఉన్నప్పుడు అన్నం అడిం పట్టుకున్నాడు. ఆ తర్వాత ఒకసారి అన్నకు ఆకలిగా ఉందంటే కూరబెట్టి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఆశీర్వాదం వచ్చే సమయంలో మేకతోలు కప్పుకుని తండ్రిని మోసగించాడు. అలాగా దాని కొరకు పోరాడే గుణం కలిగిన వాడు. ఆఖరికి ఎబ్బేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడి పోరాడాడు. అంతా పోరాటమే. ఎందుకు నీ పోరాటం అని అంటే ఆశీర్వాదం కోసం, ఆధిక్యత కోసం పోరాడేటటువంటి విషయం. అయితే ఇది యాకోబుకు పోరాటం వల్ల కాదయ్యా, ఆధారపడటం వల్ల, విశ్వాసం చూపించటం వల్లే మనం దీవించబడతామని తెలుసుకోవడానికి జీవితకాలం పట్టింది. ఇక్కడి నుంచి పారిపోయాడు, పద్దనరాముకు వెళ్ళాడు, అక్కడ 20 ఏళ్ళు పైగా ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు, పోరాడాడు. అప్పుడు కానీ తత్వం బోధపడలేదు యాకోబుకి. అప్పుడు దాకా మోసం చేయాలా, పోరాడాలా, ఎలా సంపాదించుకోవాలి అనుకున్నాడు. కానీ ఆ తత్వం బోధపడింది. ఇప్పుడు యాకోబు ఎలా ఉన్నాడయ్యా అంటే యాకోబు అవసాన దశలో ఉండి తన చేతి కర్ర కొనను ఆనుకొని అన్నాడు, దేవుని నమస్కరిస్తూ అన్నాడు. అది చాలా తర్జుమాల్లో ఏముందంటే దేవునిని ఆరాధించే వయసుకు వచ్చేసాడు. అనుభవాలు అయిపోయినాయి, పోరాటాలు అయిపోయినాయి, మోసాలు అయిపోయినాయి, పరిగెట్టడం అయిపోయింది, పద్దనరాముకి వెళ్ళటం అయిపోయింది, ఉద్యోగాలు అయిపోయినాయి, అవసాన దశకు వచ్చాడు. అనుభవం బాగా పట్టింది. ఇప్పుడు ఎక్కడున్నాడంటే యాకోబు తన చేతి కర్ర మొన మీద ఆనుకొని దేవునికి ఆరాధన చేసే అనుభవంలోకి వచ్చాడు. మనం కూడా మన జీవితాల్లో మన యొక్క విజయం కోసం పోరాడతాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆనుకునే స్వభావం వచ్చే వరకు తత్వం బోధపడదట. యాకోబు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆ కర్ర మీద ఆనుకుని అతడు చక్కగా దేవుని ఆరాధించేవాడు. ఇప్పుడు పోరాటం లేదు, ఇప్పుడు పరిగెట్టాలని ఆశ లేదు. ఎలా ఉన్నాడయ్యా అంటే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన కలిగి ఉన్నప్పుడు అవసాన దశలో ఇప్పుడు యోసేపు తన బిడ్డలను తీసుకొచ్చాడు. యోసేపు మనషే ఎఫ్రాయిముని తీసుకొచ్చాడు. అయ్యా ఇద్దరిని దీవించని తండ్రి ఇద్దరి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇద్దరి దగ్గరికి తీసుకొస్తే ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు, ఈ తాత ఏం చేశాడు, మనవల్ని
పెద్దోడి మీద ఏమో ఎడం చెయ్యేశాడు, చిన్నోడి మీద ఏమో కుడి చెయ్యేశాడు. మళ్ళీ అక్కడికే వచ్చింది. ఇక్కడికే వస్తే యోసేపుకి ఇష్టం అవ్వలేదు. యోసేపుని అడుగుతున్నాడు, యోసేపు తండ్రిని అడుగుతున్నాడు, మళ్ళీ నాయనా నేను దీవించమని వచ్చాను, పెద్దోడి మీద ఏమో ఎడం చెయ్యేశావు, చిన్నోడి మీద కుడి చెయ్యేశావు, చేతులు మార్చు, పిల్లలు మార్చు అన్నాడు. యాకోబు అంటున్నాడు, లేదు లేదు నాయనా, అలా జరగదు. ఎందుకని అంటే ఇందాక మనం అనుకున్నాం, పితరులు ప్రవక్తల అధికారం కలిగినట్టుగా ఉండేవారు. భవిష్యత్తు కొరకు, ఇశ్రాయేలు యొక్క జాతి కొరకు, రాబోయే తరాల కొరకు ప్రవచనాలై, అవి చిన్న విషయాలు కాదై. అంతటి గొప్ప అధికారం కలిగి దేవుని ప్రణాళిక చేత నడిపించబడుతున్నాడు. అంటే అప్పటి వరకు యాకోబు మనస్తత్వం అన్నిటినీ నియంత్రించాలి, అందరినీ నియంత్రించాలి అనేటువంటి మనస్తత్వం కలిగినవాడు. ఇప్పుడు ఆ మనస్తత్వం లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దేవుని చిత్తం ఏదైతే ఉందో, నమ్మకంగా ఎలాగ జీవించాలో అదే నేను నెరవేర్చాలనే మనస్తత్వానికి వచ్చాడు. చూడండి ఒకసారి మరలా హెబ్రీయులకు రాయబడిన పత్రికలో 11వ అధ్యాయం 21లో మనం చూస్తే, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి, ఇప్పుడు ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగ ఆశీర్వదిస్తున్నాడంటే, ఇంతకు ముందు అయితే బై లా చట్ట ప్రకారంగా చేయాలనుకోవట్లేదు, తన ఇష్ట ప్రకారంగా చేయాలనుకోవట్లేదు. ఏ ప్రకారంగా చేయాలట? విశ్వాసమును బట్టి ఆ కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడ్డాడు. అయితే తన యొక్క యాకోబు జీవితంలో, ప్రయాణంలో విలువైన విశ్వాస పాఠాలు నేర్చుకున్నటువంటి నమ్మకమైన జీవితాన్ని బట్టి ఇదిగో ఎఫ్రాయిం మీద కుడి చేసాడు, చిన్నోడి మీద కుడి చేసాడు. యాకోబు నిరాకరించినప్పుడు జరిగింది ఏమిటయ్యా అంటే, ఇప్పుడు అతని జీవితము తన చేతి కర్ర మీద, మొన మీద ఆనుకుని ప్రశాంతంగా ఉన్నాడు. దేవుని మీద ఆనుకునే వరకు కూడా ప్రశాంతమైన ఆలోచనలు రావు. పరిగెట్టే ఆలోచనలు వస్తాయి, తొందరపాటు ఆలోచనలు వస్తాయి, నెమ్మది లేని ఆలోచనలు వస్తాయి, ప్రయాసపడే ఆలోచనలు వస్తాయి. కానీ వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, దేవుని మీద ప్రశాంతంగా నువ్వు ఆదుకుంటావో, దేవుని వాక్యం చెప్తుంది, ఎవనికి యాకోబు దేవుడు ఆధారమగునో, నీ జీవితంలో కూడా దేవుని మీద గనక ఆధారపడినట్లయితే. రండి ఒకసారి ఆదికాండము 47వ అధ్యాయంలోకి మనం వస్తే, 47వ అధ్యాయము 28వ వచనం. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతను జీవించు సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినము సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిచి, నా ఎడల నీకు కటాక్షం, నా ఎడల నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల నమ్మకం కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టుము, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పొమ్ము. ఎంత చక్కని మాట చూసారా? ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి జీవించేటటువంటి ఈ యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? అయ్యా ఇదిగో నేను ఎక్కడుండాలి అని అనుకుంటే, ఎక్కడుండాలి ఇప్పుడు? నేను నా పితరుల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఐగుప్తులో అన్నీ ఉన్నాయి, ఐగుప్తులో ఆహారం ఉంది, ఐగుప్తులో పంట ఉంది, ఐగుప్తులో సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి కనుక ఇక్కడ ఉండడం సరికాదు. ఎందుకనంటే దేవుని చేసిన వాగ్దానం ఎవరికి చేశారు? అబ్రహాముకు చేసిన వాగ్దానం. అయ్యా నీకు నీ సంతతికి ఈ స్థలాన్ని ఇవ్వబోతున్నాను. నేను ఐగుప్తులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మా స్థలం ఇదే, ఈ స్థలంలోనే నేను ఉండాలి అనేటువంటిది. అందుకని ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే, యాకోబు పోరాటం మానేశాడు, యాకోబు మోసం చేయటం మానేశాడు, యాకోబు యుద్ధం చేయటం మానేశాడు. దేవుని యొక్క చేతి కర్ర మీద ప్రశాంతంగా ఆనుకోవటం మొదలుపెట్టాడు. ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నా, ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నా ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు. దేవుని మీద ఆనుకునే వరకు కూడా మన జీవితాల్లో కూడా విశ్వాసపు పాఠాల్లో బిడ్డల కొరకు మన ఆలోచనలు అయితే, భవిష్యత్తు కొరకు మన ఆలోచనలు అయితే, మనం ఎన్ని రకాలుగా పరిగెట్టినప్పటికీ కూడా, ఎన్ని రకాలుగా ఆలోచించినప్పటికీ కూడా దేవునికి విరోధమైనటువంటి ఆత్మ ఏది కూడా పనిచేయదు. అందుకే అంటారు కదా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నువ్వెన్ని ప్రణాళికలు వేసినా, ఎన్ని స్ట్రాటజీస్ వేసినా దేవుని మీద ఆనుకునే వరకు కూడా ఏది కూడా నెమ్మదిగా జరగదు. కనుక భవిష్యత్తును అదుపులో ఉంచాలనుకునేటువంటి ఆలోచన నుంచి విరమించాడు. దేవునికి అప్పగిస్తున్నాడు. నీ జీవితము ఎవరి అదుపులో కూడా ఉండదు. ఇక్కడ మరొక విషయాన్ని మనం చూడాలి. ఎందుకనంటే ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఈ 2 ముఖ్యమైన విషయాల్లో మనం చూసాం ఇప్పటి వరకు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీళ్ళందరూ కూడా ఒక మాటలో చెప్పాలి అంటే
వారు గర్భఫలం కోసం ఎదురు చూసిన వాళ్ళే. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు పుట్టి ఉండకూడదు, అసలు వాళ్ళు పుట్టే అవకాశమే లేదు. కానీ ప్రార్థించగా దేవుడు కార్యం చేశాడు. ఇక రెండవది ఏమిటయ్యా అన్నట్లయితే, ఈ ముగ్గురులో ఎవరో కూడా జ్యేష్ఠులు కాదు, ముగ్గురులో ఎవరో పెద్దోళ్ళు కాదు. మొదటిగా మనం చూస్తే ఇస్సాకు చూస్తే ఇస్మాయిల్ పుట్టాడు. మొదటివారు ఎవరు? ఇస్మాయిల్, ఆఖరికి పుట్టినవాడు. ఇస్సాకు తర్వాత పుట్టాడు. ఇక తర్వాత మనం చూస్తే యాకోబు యాషావులో యాకోబు పెద్దవాడు, యాషావు చిన్నవాడు. ఇప్పుడు మరలా మనం చూస్తున్నాం ఎఫ్రాయిము, ఈయన చూస్తే ఇద్దరిలో కూడా చిన్నవాడే, యోసేపు చిన్నవాడే. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచన చేస్తే మానవ ప్రణాళిక మనందరికీ తెలుసు. ఇదిగో ఇలా జరుగుతుంది కనుక నెక్స్ట్ వచ్చేది ఇదే, ఈ విధంగా వెళ్తే నెక్స్ట్ వచ్చేది ఇదే మనం అనుకుంటాం. కానీ దేవుడు తన సార్వభౌమత్వాన్ని చూపిస్తాడు. అయ్యా మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు గొప్పవి. యెషయా గ్రంథంలో భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉంటాయి. అందుకని ఈ నిర్ణయాలన్నింటిలో మనం చూసినప్పుడు జరిగినటువంటి విచిత్రం ఏమిటంటే దేవుని సార్వభౌమ నిర్ణయం పనిచేస్తుంది. ఇదిగో పెద్దోడే కదా, ఇదిగో తర్వాత వీరే కదా, మన నిర్ణయాల కంటే దేవుని నిర్ణయాలు గొప్పవి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే 22వ వచనం, 22వ వచనంలోకి వస్తే ఎబ్రిల్కు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 22. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయుల కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఇది చాలా ముఖ్యమైనది. ఇదేమిటంటే నిర్గమము అన్నారు. నిర్గమం అంటే విమోచన. బైబిల్ గ్రంథంలో ఈ నిర్గమాన్ని గురించి, విమోచన గురించి చాలామంది భక్తులు రాశారు. బహుశా దావీదు కీర్తనలో రాశారు, చాలా గ్రంథాల్లో, యెషయా గ్రంథంలో మరో చోట చూస్తాం. అంటే జరిగిపోయింది రాసినటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఈ ఐగుప్తులో నుంచి, పస్కా నుంచి ఎలాగైతే బయటకు వచ్చారో ఆ బంధకాల నుంచి ప్రతి భక్తుడు ప్రస్తావించారు. కానీ జరిగిపోయింది ప్రస్తావించిన భక్తులు, కానీ ఒకే ఒక్క భక్తుడు భవిష్యత్తును గురించి ప్రవచించాడు. ఆయనే యోసేపు. యోసేపు జరగబోయేది చెప్తున్నాడు. అయ్యా నిర్గమము, ఎక్కడున్నాడు యోసేపు? అప్పుడు ఆ సకల సంపదలతో తొలతూగేటటువంటి ఐగుప్తులో ఉన్నా కూడా తన మనసంతా కూడా అక్కడే ఉంది, దేవుని వాగ్దానం చేసిన దేశంలోనే. నేను ఇక్కడ ఉండిపోవాలి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంతకంటే గొప్ప భోగం ఎక్కడ దొరుకుతుంది అనుకోవట్లేదు. దేవుడు చెప్పిన మాటకు లోబడుతున్నాడు. ఎలా చెప్తున్నాడు? అయ్యా ఇస్సాకు, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇస్సాకుకు యాకోబుకు ఇద్దరికి ఈ యోసేపుకున్న వ్యత్యాసం ఏమిటంటే, ఈ ఇస్సాకు యాకోబు వారి యొక్క విశ్వాసాలు నెక్స్ట్ జనరేషన్కే. అంటే ఇప్పుడు ఇస్సాకు యాకోబున యాషావును దీవించాలా, అందరితో అయిపోయింది. ఏదో ప్రయత్నం చేశాడు, తర్వాత చిన్నోడిని దీవించేశాడు. ఆ పెద్దోడు వెళ్ళి అడుగుతున్నాడు, తండ్రి నన్ను దీవించంటే, నాయనా నేను దీవించాను గనక అతడు నిశ్చయముగా దీవించబడతాడు. అదే నా టాస్క్, అయిపోయింది. ఇప్పుడు యాకోబు దగ్గరికి వస్తే యాకోబు ఇద్దరు పిల్లలు తీసుకెళ్లారు. ఆ చేతి కొర్ర మొన మీద ఆనుకుని దేవుని ఆరాధించే స్వభావంలోకి వచ్చేసాడు. అయ్యా ఆ తండ్రి అడుగుతున్నాడు యోసేపు, నాయనా పెద్దోడిని ఇటు చిన్నోడిని, లేదు ఇంతే, అయిపోయింది. కానీ యోసేపు యొక్క గొప్ప నిరీక్షణ ఎలాంటిదంటే నెక్స్ట్ జనరేషన్ కాదు, విమోచన, నిర్గమము గురించి ఆలోచన చేస్తున్నాడు. అయ్యా ఒక రోజుకి మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఈ దేశానికి నేను ప్రధానినే, ఈ దేశానికి నేను సంపన్నుడినే, అధికారం ఉన్నవాడినే, కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అది ఎప్పుడు జరుగుతుంది? నెక్స్ట్ జనరేషన్లా కాదు, మా తాత ఇస్సాకులాగా నెక్స్ట్ వచ్చే యాకోబు గురించి కాదు, నా తండ్రి యాకోబు తర్వాత వచ్చే మనవల గురించి కాదు. నా ఆలోచన ఎప్పుడుదంటే సుమారుగా 430 సంవత్సరాల తర్వాత వచ్చేది భవిష్యత్తు గురించి ప్రణాళిక. 430 సంవత్సరాల నుంచి అప్పుడు జరిగే నిర్గమం ఇప్పుడు అనుకుందాం. ఎలా తెలుసు? యోసేపుకి అంత నమ్మకం ఏం తెలుసు? యోసేపుకి ఏమైనా దర్శనం వచ్చిందా? యోసేపుకి ఏమైనా మరొకటి ఏదైనా వచ్చిందా అని అంటే, ఇక్కడ అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని తన యొక్క మునిమనవడు నమ్ముతున్నాడు. మన విశ్వాసాన్ని మన బిడ్డలకు అందించడం కష్టం, మన విశ్వాసాన్ని మన కుటుంబీకులకు అందించడం కష్టం. కానీ ఇప్పుడు యోసేపు ఎవరు? అబ్రహాముకు మునిమనవడు. మనం ఇందాక ఎబ్రిల్కు రాయబడిన పత్రికలో అబ్రహాము విశ్వాసాన్ని వీళ్ళు కొనసాగించారు. ఎవరెవరు కొనసాగించారు? ఇందాక అనుకున్నాం. సమస్యల్లా ఇస్సాకు సమస్య
యాకోబా యాషోవా కాదు. అలాగే ఈ యాకోబు సమస్య మనవలు కాదు. సమస్య ఏమిటిది? ప్రత్యేక జనాంగానికి సంబంధించినటువంటి ప్రవచనం ఇది. నీ సంతానమును భూమి యొక్క సమస్త జాతులు ఆశీర్వదించడానికి ప్రత్యేకించే ఆ వాగ్దానం ఇది. ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నారు. ఇది ఈ వాగ్దాన నమ్మకంలో ఇప్పుడు జరిగింది ఏమిటయ్యా అంటే యేసేపు వంతు వచ్చింది. యేసేపుకి 430 సంవత్సరాలు ఇక్కడుండి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతామని ఎవరు చెప్పారు? ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. చాలండి. ఇక్కడ చూసారా, 400 ఏండ్లు ఎవరికి చెప్తున్నారు ఈ మాట? దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాముకు చెప్పిన మాట ఇప్పుడు ఎవరు నమ్ముతున్నాడు అని అంటే తన మునిమనవుడు నమ్ముతున్నాడు. యేసేపు ఎవరు? అబ్రహాముకి మునిమనవుడు. ఈ మునిమనవుడు నమ్ముతున్నాడు. అయ్యా, ఆ రోజు మా ముత్తాతకి చెప్పాడు, మా గ్రాండ్ ఫాదర్కి చెప్పినటువంటి మాట నేను నమ్ముతున్నాను. ఎంత నమ్మకమో చూడండి. అంటే ఫ్యామిలీ ఫెయిత్ ఎలా ఉండాలనేది. అదే ఈ 50వ అధ్యాయంలో, ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనంలో అంటున్నారు కదా, యేసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నా నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చిన ఈ దేశము నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేవుడు మిమ్మును తీసుకుని పోవునని చెప్పాను. మరియు యేసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చినప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకుపోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకునేను. ఇప్పుడు అసలు విషయం, ఇప్పుడు అబ్రహాము యొక్క యాకోబు యొక్క విశ్వాసానికి, యేసేపు విశ్వాసానికి ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు ఒక సమయం వస్తుందయ్యా, అప్పుడు నా ఎముకలు తీసుకుపోవాలి అన్నాడు. మరి యాకోబు చనిపోయినప్పుడు ఏం జరిగింది? యాకోబు కూడా చెప్పాడు, నాయనా, ఇందాక మనం చదువుకున్నాం కదా, నాయనా నా పితరుల దేశంలో నేను పరుండు పెట్టండి అని అంటే, యేసేపు ఫరో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని, అయ్యా నా తండ్రి చనిపోయాడు, యాకోబు చనిపోయాడు కనుక ఈ యాకోబుని తీసుకుని యాకోబు యొక్క శరీరాన్ని తీసుకుని నా పితరుల దేశానికి వెళ్ళి నేను పాతిపెట్టి వస్తాను, నాకు పర్మిషన్ ఇమ్మంటే ఫరో అనుమతి ఇచ్చాడు, తీసుకెళ్ళి అక్కడ చేశాడు. ఇప్పుడు అదేవిధంగా యేసేపు కూడా అడుగుతున్నాడు. ఇక్కడ చాలా మంచి మాట మీరు గుర్తు చేసుకోవాలి. యాకోబు తన పితరుల దేశంలోనే పాతిపెట్టమన్నాడు. యేసేపు ప్రమాణం చేసుకుంటున్నాడు, నా ఎముకలు తీసుకెళ్ళి అక్కడే పెట్టమని. దానికి దీనికి వ్యత్యాసం ఏమిటో చెప్పమంటారా? యాకోబు అయితే వెంటనే చేయమన్నాడు, కానీ యేసేపు అంటున్నాడు, ఇప్పుడు వద్దయ్యా, ఎప్పుడు తీసుకెళ్తారు? విమోచించేటప్పుడు నిర్గమములో దేవుడు దర్శించు కాలం ఒకటి ఉంది, ఆ విమోచనలో మీరందరూ సంతోషంగా వెళ్తారే, అప్పుడు తీసుకెళ్ళండి, ఇప్పుడు కాదు. 400 సంవత్సరాల తర్వాత బై ఫెయిత్ నిర్గమమును గురించి కనిపెట్టినటువంటి ప్రవక్త, నిర్గమము నుంచి కనిపెట్టిన భక్తి, నిర్గమమును గురించి కనిపెట్టినటువంటి విశ్వాసం. యేసేపు ఎంత గొప్ప విశ్వాసం అంటే, తన తండ్రి అన్నాడు యాకోబు, నాయనా మా తండ్రి యొక్క సమాధి ఎక్కడుందో నన్ను అక్కడ తీసుకెళ్ళి అక్కడ పాతిపెట్టండి అయ్యా అన్నాడు. సరే మంచిదే, నేను అక్కడ తీసుకెళ్ళి పెడతాం, బాగానే ఉంది, పాతిపెట్టేశారు. ఇప్పుడు యేసేపు వంతు వచ్చింది. యేసేపు ఎప్పుడు తెలుసా? నన్ను కూడా తీసుకెళ్ళి అంటలేదు, నన్ను ఇప్పుడు కాదయ్యా, దేవుడు 400 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని దర్శించు కాలం ఒకటి ఉంటుంది. మా ముత్తాత అబ్రహాము గారికి దేవుడు చెప్పారే, అప్పుడు మీరందరూ కూడా మీరు ఆస్తితో తిరిగి వెళ్ళిపోతారే, ఈ దేశం నుంచి శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతారే, ఆ వాగ్దాన దేశానికి వెళ్ళిపోతారే, అప్పటికి నా శరీరం ఖచ్చితంగా ఉండదు. ఏముంటాయి అప్పటికి? ఎముకలే ఉంటాయి. ఆ ఎముకలు తీసుకుని ఆ దేశం తీసుకెళ్ళండి అంటే విమోచన కొరకు కనిపెట్టినటువంటి ఫెయిత్, విశ్వాసం. ఎంతటి గొప్ప విశ్వాసమో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ నిర్గమము, పస్కా అనేది ఇశ్రాయేలుల చరిత్రలోనే చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత కాలంలో ఈనాటికి పస్కాను గురించి వారు ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ పస్కాలో ఈయన భాగమై ఉండాలని కోరుకుంటున్నాడు, ఆ విమోచనలో ఈయన భాగమై ఉండాలని మాట్లాడుతున్నాడు. కనుక ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, అబ్రహాముతో మాట్లాడినటువంటి మాటలు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనంలో అతడు చేసినటువంటి ప్రకటన ఏంటయ్యా అంటే ఇదే అధ్యాయంలో ఆదికాండము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి కూడా మనం చూస్తే, రెండవ వచనం నుంచి, తరువాత యేసేపు సుగంధ ద్రవ్యములతో
తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలీయులను సుగంధ ద్రవ్యములతో శుద్ధపరిచి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిన వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైన అతని గురించి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతను గూర్చిన అంగలార్పులు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్నడలా మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి త్రవించింది కదా, అందులోనే నన్ను పాతి పెట్టమని చెప్పాను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని ఫరోతో అనగా, నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టి సెలవిచ్చమని. కనుక అబ్రహాం ఎక్కడ పాతి పెట్టబడ్డాడో అక్కడే పాతి పెట్టబడ్డాడు. కానీ యోసేపు యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే, యోసేపు అలా నన్ను వెంటనే కాదయ్యా, దేవుడు దర్శించే కాలం, విమోచన కాలం ఉంటుంది కదా, ఆ సంతోషములో నన్ను తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. కనుక ఈ కానాను అనే ప్రాంతాన్ని గురించి యాకోబు అనేటువంటిది చూసినట్లయితే బై ఫెయిత్, విశ్వాసముతో ఎంతగానో కనిపెట్టుకుని ఉన్నారు. కనుక యోసేపు వల్లే మనం కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన చుట్టూ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, నెగిటివ్గా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా ఈరోజు విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఎప్పుడో 400 ఏళ్ల క్రితం ఎప్పుడో మా తాతకిచ్చిన వాగ్దానం మధ్యలో ఉన్నాడు యోసేపు. అటు పూర్వం అబ్రహాముకిని రాబోతున్నటువంటి 400 సంవత్సరాలకు మధ్యలో ఉండేటువంటి విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, పరిస్థితులు ఎన్ని మారినా దేవుడు నమ్మకమైన వాడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న దేవుడు నమ్మదగినవాడు అని చెప్పే విశ్వాసం. అందుకని మనం చూసినట్లయితే ఇక్కడ మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇస్సాకు యొక్క విశ్వాసము, యాకోబు యొక్క విశ్వాసము, అలాగే యోసేపు యొక్క విశ్వాసాలు ఎలా ఉన్నాయన్నట్లయితే భవిష్యత్తు మీద, దేవుని మీద ఆధారపడాలి. ఈరోజు నీ బిడ్డల కోసం దేవుని మీద ఆధారపడు, నీ బిడ్డల భవిష్యత్తు కోసం దేవుని మీద ఆధారపడు, నిర్ణయాల కోసం దేవుని మీద ఆధారపడు. యాకోబు జీవితంలో మనం చూసాం, యాకోబు పరిగెట్టాడు, ప్రయాసపడ్డాడు, పోరాడాడు, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఇదిగో అవసాన కాలం అందట తన చేతి కర్ర మొన మీద ఆనుకొని దేవునిని ఆరాధించేవాడు. అన్నీ నా నియంత్రణలో ఉండాలి. చాలామంది అనుకుంటారు అంతా నా నిర్ణయమే జరగాలి, అంతా నా ఉద్దేశమే జరగాలి, మన వాక్యం తెలుసు అయినప్పటికి కూడా. కానీ యాకోబు ఏ స్థాయికి వచ్చాడంటే, నా చిత్తం కాదయ్యా, నీ అదుపులోనికి నేను రావాలి అనే నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయంలోకి వచ్చాక దేవుడు ప్రశాంతతను అనుగ్రహించారు. ఇక యోసేపు గురించి మనం చూసినట్లయితే యోసేపు అనేక తరాల మధ్య విశ్వాసాన్ని కనపరిచే విశ్వాసపు చిహ్నంగా మనకు కనిపిస్తూ ఉన్నారు. తరాలు మారినా, కాలం మారినా దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోరు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబం, నీ బిడ్డల విషయంలో కూడా ఈ నిర్ణయాన్ని కలిగి ఉండాలి. పరిస్థితులు ఎన్ని మారినా నిర్ణయాలు మారవు, దేవుని నిర్ణయమే జరుగుతుంది. మనం ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం, ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మనం ఊహించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ దేవుని వైపు చూసి అడిగి దేవుని చిత్తంలో కనిపెట్టుకున్నప్పుడే యథార్థమైనటువంటి నిర్ణయం కనిపిస్తుంది. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, వాస్తవమైన